హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ప్రీవియస్ వీడియోలో మేము గృహప్రవేశానికి వెళ్తున్నాము. నైట్ వ్యూ అంతా నేను చెప్పాను కదా, హైదరాబాద్ నైట్ వ్యూ అనేసి. సో ఇక్కడికి వచ్చేసాము. కింద ప్రాసెస్ అయితే అయిపోయింది. అలాగా పూజ అది చేసిన తర్వాత మేడ మీదకి వచ్చాక ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్లేస్ అంటే బాల్కనీ అవుటర్ స్పేస్ ఏదైతే ఉందో, గుమ్మం అంటారు కదా, అది చాలా తక్కువ ఉంది, చిన్నగా ఉంది. లిఫ్ట్ ఎదురుగుండది, ఇటో ఫ్లాట్ అనమాట. పైకి మెట్లు ఎక్కడానికి. సో ఫస్ట్ అయితే రూమ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది నేను వీడియో ఫుల్ రూమ్ టూర్ది చూపిస్తాను, అందుకే నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు, జస్ట్ చూస్తూ ఉండండి. ఓన్లీ ఆ వీడియోలో, ఆ హోమ్ టూర్ అనే వీడియోలో నేను ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కదా, అది మిస్ చేశాను. సో అది మాత్రం ఇప్పుడు చూపిస్తాను నేను. ఇది హాల్, దానికి పూజ అంతా కూడా అవుతున్నది అనమాట ఇక్కడ. సో ఇది స్టార్టింగ్లో ఇలాగా ముందు పూజ చేసినప్పుడు చిన్న పిక్లో తీసుకున్నాను. ఇక్కడ చాలాసేపు చేసేసారు పంతులు గారు, అందుకని ఇది మళ్ళీ షూట్ చేసి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. అంటే కొంతమంది లిఫ్ట్లో ఉండిపోయారు, కొంతమంది బయట ఉండిపోయాం. ప్లేస్ అనేది సరిపోలేదన్నమాట. ఆవు కుర్చీలు సామాన్లు అన్నీ ఇక్కడే ఉండడం వల్ల కొంచెం కంజెస్టెడ్గా అయింది. బట్ లోపలికి వెళ్ళాక మళ్ళీ సెట్ అయిపోయింది అనమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడు మేము లోపలికి వెళ్ళామన్నాను కదా, ఇక్కడ మెట్లకు కూడా మేడ మీద, ఇది సెకండ్ ఫ్లోర్, ఇంకా 2 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. సో ఇది సెకండ్ ఫ్లోర్, ఇప్పుడు వీళ్ళు తీసుకున్నది సెకండ్ ఫ్లోరు. సో ఇక్కడ ఆడపడుచులు ముత్తైదులు అందరు ముందునన్నారు. సో వాళ్ళు వెళ్తున్నారు అనమాట. ఇది హాలు. ఇది టీవీ క్యాబినెట్ దగ్గర, ఇది టీవీ క్యాబినెట్ కాదు, ఇది డైనింగ్ హాల్ దగ్గర ఇలా మనకి విండో అనేది వచ్చింది. వెలుతురు అయితే చాలా బాగుంది. నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించలేదు కదా అని చెప్పేసి చూపిద్దాం అనిపించింది. ఇగోండి ఇప్పుడు పక్కన ఉంది కదా, వీళ్ళు వెళ్తున్నది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా పర్వాలేదు, మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, ఓకే అనమాట. దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇంకా చిల్డ్రన్ దానికేమో ఇవ్వలేదు అనమాట. ఇంకా మిగతావన్నీ నేను మీకు హోమ్ టూర్ వీడియోలో చూపించేశాను. ఓన్లీ నేను మీకు చూపించింది ఆ వీడియోలో చెప్పండి, అసలు ప్రస్తావన కూడా రాలేదన్నమాట దాని గురించి, అందుకని ఇక్కడ చూపిస్తున్నాను. సో చూడండి, ఇది కిచెన్ అనమాట. సో కిచెన్ అది కూడా నేను మీకు అప్పుడే చూపించేశాను. అండ్ యూటిలిటీ ఏరియా పైన ఎక్కడొక్కడ కబోర్డ్స్ చేంజ్ చేసుకున్నారు, సో దట్ పిల్లలతో ఉంటారు కనుక ఇబ్బంది ఉండదు అని చెప్పేసి. ఇక్కడే వాషింగ్ మిషన్ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకున్నప్పుడు వాటికి కావాల్సిన లిక్విడ్స్ అన్నీ కూడా ఇంకా బయట పెట్టేసుకోవచ్చు. ఇంకొంచెం చిన్న వర్క్ ఉన్నట్టుంది. కాకపోతే ఇక్కడ మా గాయత్రి పిల్లలందరూ కూడాను తెగ తీసేస్తున్నారు. ఆరలు తీయా పెట్ట పిల్లలతో నేను అసలు కష్టం అయిపోయింది ఆ ఒక్క విషయమే. దాని తర్వాత దేవుడిది అనమాట. దేవుడి గురించి అస్సలు నేను మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా దాని అల్లరి అనేది నాకు క్లియర్గా తెలుస్తున్నది. ఇంట్లో కూడా అంతేనండి. దీంతో పని చేసుకోవడానికి కూడా నాకు చాలా వరకు కష్టం అవుతూ ఉంటుంది. బీరువా తీసానంటే అది ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది. ఆ బీరువాలో ఉండే గాజుల స్టాండ్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని తెగ ఆడిస్తూ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో ఇంత వచ్చింది. అండ్ దీనికి ఒక కిటికీ వచ్చింది. సీక్రెట్ లాకర్స్ అని అసలు నేను ఎక్కడ చూడలేదనమాట, అందుకని చెప్తున్నాను మీకు. అవి సీక్రెట్ లాకర్స్ అంట. సో మనం బీరువా లాగే ఇక్కడ కబోర్డ్స్కి కూడా వీళ్ళు సీక్రెట్ లాకర్స్ పెట్టించుకున్నారు. సో నేను ఆ రూమ్ది అయిపోయిన వెంటనే నేను బయటకు వచ్చేసాము. మేము అప్పటికే 12 అయింది, ఇంక ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ మార్నింగ్ వద్దాం అని చెప్పి వచ్చేసాను అనమాట. సో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడైతే ఒక్క షాప్ ఖాళీ లేదు, ఒక్క షాప్ ఓపెన్లో లేదు. ఈవెన్ కొన్ని చోట్ల అయితే స్ట్రీట్ లైట్స్ కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి. పిల్లలు నానా హంగామా చేస్తున్నారు. మైథిలి రానని, గాయత్రి దిగిపోయి కార్లోంచి కిందకి దింపేయమని. సో ఇలాగ మా గృహప్రవేశానికి అనేది వెళ్ళి వచ్చామన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మరి ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా విలువైందండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.